నాకే కదక్కా, నాతో పాటు నువ్వు మాట్లాడేదంతా వింటున్న తన్యక్కూడా అంతా అర్థమైంది. తప్పు చేసావు డాడ్, తప్పు చేసావు. రాజేశ్వరీదేవి గారు రాజావారు ఏమడిగినా కాదనకుండా ఒప్పుకుంటా అన్నారు, ఆర్గ్యూ చేయనన్నారు. రాజావారు ఆర్గ్యూ చెయ్యను అన్నారు, కాని నేను చెయ్యొచ్చు. నేనడుగుతున్నాను, ఆ డాక్యుమెంట్స్ చింపేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకలా అడుగుతున్నావు? రాజావారు, ఇది మీకు నాకు మాత్రమే సంబంధించిన విషయం. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కా, రాజావారు మాట నిలబెట్టుకుంటారా, కుదరదు అంటూ నన్ను వెళ్ళిపోమంటారా? మీరేం సమాధానం చెప్పినా సరే కారణం నేను అడగను, ఆర్గ్యూ చేయను, వెళ్ళిపోతాను. రాజావారు తొందరపడకండి. అక్క ఆవేశంలో ఉంది, నేను సర్ది చెప్తాను. అక్క, హవేలీకి రాజావారికి పూర్వ వైభవం తేవాలని ఆరాటపడ్డావు. నేను కూడా రియలైజ్ అయ్యి మనస్ఫూర్తిగా ఆస్తి రాజావారి పేరు మీద రాశాను. ఇప్పుడు ఎందుకిలా రివర్స్ అవుతున్నావు? రాజావారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు బాధ పెడుతున్నావు? రాజావారు, చిన్నరాజావారు, సందీప్ గారు, చిన్నరాజావారు. ఎస్, ముసలాడు సందీప్ దగ్గర నుండి ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని చింపేస్తాడు. చిన్నరాజావారు, సందీప్ గారు. పిలిచారా? అవును. చెప్పండి నాన్నగారు. నాన్నగారు, అందరూ ఎందుకంత సీరియస్గా ఉన్నారు? ఏం జరిగింది? నా పంట పండబోతోందిరా కొడక. ఈ ఆస్తి శాశ్వతంగా మీ అమ్మ సొంతం కాబోతోంది. చెప్పండి నాన్నగారు, చెప్పండి. రాజావారు, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? చిన్నరాజావారు, ఆస్తి మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ మృణాల్ని సైన్ చేసిన డాక్యుమెంట్స్ అర్జెంటుగా తీసుకురండి. మీకే చెప్పేది చిన్నరాజావారు, వెళ్ళండి, తీసుకురండి. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎందుకు నాన్నగారు? అవసరం, మాకు కావాలి. ఏ కారణం చెప్పందే తీసుకురారా? మా మాటకి విలువ లేదా? వెళ్ళండి చిన్నరాజావారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి. వెళ్ళండి చిన్నరాజావారు, ప్లీజ్. మామయ్య గారు, ఏం జరిగింది? ఎందుకంత ఆవేశంగా ఉన్నారు? అన్నయ్య, ఇప్పుడు ఆ ఆస్తి డాక్యుమెంట్స్ ఎందుకు? అత్తయ్య, మీరేనా చెప్పండి. ఆ
అరగంట నుండి గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. నాకే చెప్పడం లేదు. రాక్షసి చేయాల్సిందంతా చేసి దొంగ నాటకం ఆడుతోంది. నాన్నగారు, ఇవిగో డాక్యుమెంట్స్. చింపేరా రే ముసలోడా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? చింపేరా. చిన్నరాజావారు, నాన్నగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? డాక్యుమెంట్స్ ఎందుకు చింపేస్తున్నారు? తెలీదు. అదేంటి? మాకు అనవసరం. నాన్నగారు, కారణం తెలియకుండా దయచేసి ఆర్గ్యుమెంట్ చేయకండి. ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వడం. నేనివ్వను. వీడికే వచ్చింది. అడ్డుపడను అడ్డుపడను అంటూ ఇలా అడ్డం పడతాడేంటి? బంగారం లాంటి అవకాశం. మిస్టర్ సందీప్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి. మామయ్య గారు, అవి మామూలు డాక్యుమెంట్స్ కాదు. ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన డాక్యుమెంట్స్. ఐ నో. మాకేమీ మతి చెడిపోలేదు. స్పృహలోనే ఉన్నాం. తెలిసే చేస్తున్నాం. బట్ వై? ఎందుకు నాన్నగారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మా రాజేశ్వరీదేవి గారికి ఇచ్చిన మాట ప్రకారం చింపేస్తున్నాం. పెద్దమ్మా, నువ్వు ఈ డాక్యుమెంట్స్ చింపమన్నావా? అవును. ఎందుకు ఎందుకు చింపేమన్నారు? కారణం చెప్పు.
చెప్పండి అత్తయ్యా. ఏంటి సోది? చెప్పు పెద్దమ్మా, చెప్పు. చూడు సందీప్, తెలివిన్న వాళ్ళకి చెప్పొచ్చు, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకునే వాళ్ళకి చెప్పొచ్చు. మూర్ఖంగా ఆలోచించే వాళ్ళకి, కళ్ళున్న గుడ్డి వాళ్ళకి, నోరున్న మూగవాళ్లకి, పక్షపాతంతో మనసు నిండిన వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. దయచేసి ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకు. ఆ డాక్యుమెంట్స్ రాజావారికిచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపో. నీకే చెప్పేది సందీప్, ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్ళు. ఇవ్వను. కారణం తెలియకుండా ఈ డాక్యుమెంట్స్ ఎందుకు చింపాలనుకుంటున్నారో కారణం తెలియకుండా నేనివ్వను. అంటే ఇవ్వద్దు సందీప్. అవునల్లుడు, ఇవ్వద్దు. రాజావారు, ఏంటిదంతా? సందీప్ నడ్డం పెట్టుకుని నాకిచ్చిన మాటను తప్పుదామనుకుంటున్నారా? అతను అలా మొండిగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడరేంటి? సమాధానం చెప్పరేంటి? అది అలా అడుగు. ఆ డాక్యుమెంట్స్ ని లాక్కోమను. ఈ పెద్ద మనిషికి కారణాలు కావాలట. చెబుతాను, నమ్ముతావా? తప్పు చేసిన వాళ్ళ పీక నొక్కుతావా? న్యాయం చేస్తావా? చేస్తాడు. ఎందుకు చేయడు? న్యాయం ఎటువైపుంటే సందీప్ అటువైపే ఉంటాడు. ఆ మాత్రం నమ్మకం లేదా? ఆ డాక్యుమెంట్ చింపమని రాజావారిని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారో కారణం చెప్పండి. నీ కొడుకు న్యాయం చేస్తానంటూ మాట ఇచ్చాడు. అందుకే కారణం చెప్పాలనుకుంటున్నా. తన్నిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు సందీప్, మీ అమ్మే, ఈ రాక్షసే. మా అమ్మ ఈ ఆస్తి డాక్యుమెంట్స్ చింపేస్తే కాని తన్నిని వదలంటూ బ్లాక్మెయిల్ చేస్తోంది. తన్నిని హింసిస్తూ నన్ను బెదిరిస్తోంది. ఏం చెయ్యాలో తోచక తన్నిని రక్షించుకోవడం కోసం ఆస్తి విషయంలో రాజావారికి అన్యాయం చేయడానికి కూడా సిద్ధపడ్డాను. అది తప్పని తెలిసినా మృణాలిని ఎదిరించలేని పరిస్థితి నాది. రాక్షసి! నిన్ను బతకని చంపేస్తాను. ఈ రోజు తాడో పేడో ఆ వేసమే వద్దంటాను. తెలిసి తెలియక ఎవరు ఏదో అంటే అదే నిజం అనుకుని మా అమ్మని అనుమానిస్తారా? మొదటి నుంచి హవేలీలో జరుగుతుంది అదే. అమాయకురాల్ని చేసి మా అమ్మ మీద నింద వేస్తున్నారు. చెత్త నా కొడుకు. చేసిందంతా చేసి మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తున్నట్టు నాటకం ఆడుతున్నాడు. నా చేతి దాకా వచ్చిన ఆస్తికి అడ్డుపడుతున్నాడు. అమ్మా, కావాలని మనస్ఫూర్తిగా మా అమ్మే ఆస్తి మీ పేరు మీద రాసింది. అలాంటిది తనే ఈ డాక్యుమెంట్ చింపమని ఎందుకు అడుగుతుంది? అర్థముందా? మీనింగ్లెస్.
ఆలోచించండి నాన్నగారు. ఒకప్పుడు మా అమ్మ తప్పులు చేసుండొచ్చు, ఇప్పుడు మారిపోయింది. ఆ ముఖం చూడండి, ఎంత అమాయకంగా ఉందో చూడండి. మా అమ్మ మీద నిందలు వేస్తుంటే ఎలా నమ్ముతున్నారు? కుట్ర జరుగుతుంది. అమ్మని హవేలి నుంచి తరిమేయడానికి కుట్ర జరుగుతుంది. ఎందుకమ్మా? అన్నీ తెలిసి ఎందుకు నిందలు భరిస్తున్నావు? నిజం పైకి చెప్పవెందుకు? పెద్దమ్మా, మా అమ్మ ఈ ఆస్తిని శాశ్వతంగా కోరుకోవడం లేదు. కేవలం సంవత్సరం పాటు రాణిగా ఉండాలనుకుంది. అది కూడా భరించలేవా? మా అమ్మని ప్రశాంతంగా బతకనివ్వండి. దయచేసి హింసించొద్దు. అర్థం చేసుకోండి. ఇవ్వనమ్మా, ఇవ్వను. నీ కోరిక ప్రకారం ఈ ఆస్తి డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వను. 1 సంవత్సరం పాటు ఎవరికి ఇవ్వను. సందీప్! సందీప్! చచ్చి, వీడికి తెలివితేటలు బాగా ఎక్కువయ్యాయి. ఇండైరెక్ట్ గా ఆస్తి నాకు దక్కకుండా ఎసరు పెడుతున్నాడు. రే సందీప్! ఏంటన్నా ఎందుకురా ఏడుస్తున్నావు? నిద్ర వస్తుందా? బొజ్జుంటావా? బొజ్జున్నాను బొజ్జున్నాను బొజ్జు బొజ్జు బొజ్జున్నాను బొజ్జు. చెప్పొచ్చు కదరా నిద్ర వస్తుందని. ఏడుస్తావు ఎందుకు? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద. లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుని నేను చేయాల్సిన పనులు కూడా తనే చేస్తున్నాడు. బాబుని అస్సలు నిద్రించట్లేదు. అంత అవసరమా? లాలి పరమానంద రామ గోవింద. ప్రతాప్ లేచిపోతున్నాడు. అరే ప్రతాప్ 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 పైన ఎండగా ఉంది. వెళ్ళు, నేను చూసుకుంటాను. అయ్యో ప్రతాప్ ప్రతాప్ లోపల వెళ్ళమ్మా నాన్న. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. అయ్యో ఒకసారి నేను చెప్పేది విను. లోపలికి రా. జో
అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఈ జోలపాట ఒకటి బుద్ధి తక్కువే నేనే నేర్పించాను. ఎప్పుడేం మాట్లాడతాడో ఎలా బిహేవ్ చేస్తాడో అస్సలు అర్థం కావట్లేదు. ఆ లీవ్ ఎప్పుడు పూర్తవుతుందో ఈయన ఎప్పుడు డ్యూటీకి వెళ్తారు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో నిజం చెప్పే ధైర్యమేముంటే ఈ కథ ఇక్కడి దాకా వచ్చేదే కాదు. ఇంతగా నేను గుండెలు బాదుకుంటూ ఏడవలసిన అవసరం వచ్చేది కాదు. రూపా, నీ చేతిలో ఉన్న నా కన్న కొడుకుని ఎప్పుడో ఇచ్చేసేవాడు. రూపా